కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది? నమస్తే. నా పేరు బాబా. బాబా ఏం చేస్తుంటారు? పెయింటింగ్ పని చేసాం. పనులు ఏం లేవు, బేకార్ వర్షాలు పడుతున్నాయి, పనులు లేవు. పరిశాన్ ఉన్నా, ఏం లేవు. ఎట్లా మన ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది కదా, ఎట్లా ఉంటుంది? మన ఇంతకుముందు ఎట్లా ఉంటే గవర్నమెంట్, ఇప్పుడు ఎట్లా ఉంది? ఏముంది? ఏం లేదు. గవర్నమెంట్ ఏముంటుంది? గవర్నమెంట్ ఏం లేదు, ఏం లేదు. పనులు లేవు, పండ్లు తినాలి, పడుకోవాలి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది? ఇంతకుముందు ఎమ్మెల్యే ఇక్కడ ఏమైనా చేసిందా, డెవలప్మెంట్ చేసిందా? మాగట్టి చేసిండు. ఇంతకు ముందు డెవలప్మెంట్ చేసిండు. ఓకే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చిండ్రు, వాళ్ళ గెలుస్తుందంటావా? ఏమో జగన్ గెలుస్తుందో గెలవదో ఇక జగన్ తెలుసు. ఆయన ఉన్నప్పుడైతే ఇంత చేసిందంటావు? ఆయన ఉన్నప్పుడు చేసిండు. ఓకే, ఇప్పుడంటే ఏమో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఏమైనా చేస్తుందా లేదా? ఫ్రీ బస్సులు అంటారు. ఫ్రీ బస్సులు ఏమి ఇంకా టికెట్ ఇంకా పెరిగినాయి, ఇంకా టికెట్లు పెరిగినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నవీన్ యాదవ్ లేదా ఇంకొక 2 పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎట్లా ఉంటుంది వాళ్ళ? ఏముంటది? కాంగ్రెస్ వస్తుంటాడా, అందుబాటులో ఉంటాడా? నవీన్ యాదవ్ వస్తుంటాడా, అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. మరి గెలిచే అవకాశం ఉందా నవీన్ యాదవ్? ఏమో ఈ అవకాశం చెప్పలేము. ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా ఇంపార్టెంట్ కదా ఈ ఏరియాలో. ఈ ఏరియాలో అంటే ఏమి లేదు, ఎవరికి ఎవరు దిక్కులేడు. ఎట్లా తేడా అనిపిస్తుందా? కేసీఆర్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి తేడా కొడుతుందా ఏమన్నా? అందరూ కలిసిపోయారు. అందరూ కలిసిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కలిసిపోయారు. ఏం లేదు ఇక. ఎలక్షన్ తర్వాతనే గుర్తొచ్చారు. ఇప్పుడు ఎవరు కొత్త ఎమ్మెల్యేలు తయారవుతున్నారు. వాళ్ళ గురించి ఏమి చేయలేము. సరేనే.